ఇవాళ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఉగ్గాని చేస్తున్నాను. మీలో ఎంతమందికి ఉగ్గాని తెలుసు అనేది కామెంట్ చేయండి. ఉగ్గాని చేస్తూనే ఇంకొక వైపు అయితే పపాయ అయితే కట్ చేసుకుంటూ ఉన్నానండి. ఈలోపు ఉగ్గాని కూడా అయిపోయిందనమాట. అందరికీ ప్లేట్లో పెట్టిచ్చేసి నేను కూడా ప్లేట్లో పెట్టేసుకున్నానండి. బ్రేక్ఫాస్ట్తో పాటు కొద్దిగా పపాయ, కీర దోసకాయ, అలాగే కొద్దిగా నట్స్ తీసుకున్నాను అనమాట. బ్రేక్ఫాస్ట్ చేసేసి వచ్చిన గిన్నెలను అయితే కడిగేసుకున్నాను. కడుక్కున్న తర్వాత కిందికి వెళ్ళి చెట్లకు బెండకాయలు, అలాగే పచ్చిమిరపకాయలు, ఇంకా కొద్దిగా తోటకూర ఉంటే అన్నీ కోసుకొచ్చుకున్నానండి. మీలో ఎంతమందికి గార్డెనింగ్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఫస్ట్ బియ్యం అయితే కడిగి పెట్టేసి పొయ్యి మీద పెట్టేశాను. అలాగే తెచ్చుకున్న తోటకూరను కూడా శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి తోటకూరను కూడా పొయ్యి మీద పెట్టేసి ఉప్పు వేసి ఉడకబెడుతున్నానండి. ఉడికిపోయిన తర్వాత తాలింపు కూడా వేసానండి. అంతేసి ఇంత అయిందనమాట. ఇంకా ఈరోజు గోంగూర పుల్లగూర కూడా చేస్తున్నానండి. అలాగే మా రేవంత్ ఇవన్నీ తినడు కాబట్టి బెండకాయ పులుసు. ప్లీజ్ సబ్స్క్రైబ్.